దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. నా చిన్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణ కొలతలు, అందులో ఉన్న వాటిని గురించి పిన్ పాయింటెడ్గా దేవుడు వ్రాయించినది నిర్గమకాండం 25, 26, 27 అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఎందుకు దేవుడు ఇంత విపులంగా ఇవన్నీ వ్రాయించాడని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలోని అణువణువు, ఇంచ్ మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా చెప్పబడినది అని తెలుసుకుంటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవన్నీ మనం రోజుకొకటి చొప్పున తెలుసుకుందాం. మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుందాం. మనం ఏ ఆత్మీయ స్థితిలో ఉన్నామో తెలుసుకుందాం. మొదటగా ప్రత్యక్ష గుడారం 3 భాగాలుగా కట్టబడింది. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తి ఆవరణలోకి అడుగు పెట్టగలడు. లోకాన్ని విడిచిపెట్టిన వ్యక్తి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టగలడు. శరీర కార్యాలను విడిచిపెట్టిన వ్యక్తి అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టగలడు. యేసయ్య శిలువలో బలియాగమైన తర్వాత మాత్రమే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర 2గా చిరిగిపోవటాన్ని బట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగుపెట్టే అర్హత మనకందరికీ కలిగింది. అంతకుముందు ప్రధాన యాజకుడు తన పాపాల కోసం, ప్రజలందరి పాపాల కోసం సంవత్సరానికి ఒక్కసారి అతి జాగ్రత్తలు తీసుకొని మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టగలిగేవాడు. ఇప్పుడైతే ఎవరైతే పాపాన్ని, లోకాన్ని, శరీర కార్యాల్ని విడిచిపెట్టి యేసయ్యతో సహవాసం చేయడానికి ఇష్టపడతారో వారందరికీ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశం ఉచితం. ఆమేన్.